కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్లో చెరువులో దిగి నలుగురు చనిపోయిన విషాద ఘటన నెలకొంది. చెరువులో స్నానానికి దిగిన ముగ్గురు చిన్నారులు లోతుకు వెళ్లగా వారిని కాపాడేందుకు ప్రయత్నించిన తల్లితో సహా పిల్లలు అదే నీటి వనరులో పడి చనిపోయారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన మౌనిక, ఆమె కుమార్తెలు మైథేలి, అక్షర, కుమారుడు వినయ్తో కలిసి చెరువులో దుస్తులుతకడానికి వెళ్లారు. మౌనిక పనిలో నిమగ్నమవగా చిన్నారులు సరదాగా ఈత కొడుతూ చెరువులో లోతైన గుంతలోకి వెళ్లి నీటిలో మునిగిపోయారు. వారిని రక్షించే క్రమంలో తల్లి మౌనిక సైతం మృతి చెందినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై మృతుల బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు వెళ్ళాను. ఆయన మా చుట్టపోలది ఎంటికలకు ఒళ్ళిలకు పోయిండు. ఆమె గూడుకున్నది, ఆయన బండి ఎక్కి వచ్చింది. నాకు చెప్పలేదు. అంటే నా ఈ బొల్లలు మేమగారు అంత అష్టకాలు దెంక పీకిన్నాడు. ఒక బిడ్డ ఉంటే ఆయన ఈయన సరిపోయింది, ఈయన చనిపేసిండమ్మా. ఇక నేను చూసిన గారికి ఇంతకు ఈ పిల్లలు ఉట్టింది, ఉట్టలేదు దీనికి. నాకు అనుమానం వస్తున్నది సార్, మీరేమన్నా సరే. నాకు నా పిల్ల పోతుంది, నాకు అనుమానం వచ్చింది. అది చంపేసిండు ఆడే. ఆన్ పిల్లలు ఆడేం చేసుకున్నాగా, నా పిల్లలు అయితే ఆగం చేసి 2-3 మాటలు కండ్ల కారం పోసుకుంటా బిక్కనకు వదిలేసిండు. నిన్నటి రోజు ఈ నలుగురు కూడా వాళ్ళ యొక్క పొలానికి నీళ్లు పారించడానికి మన ఎల్లారెడ్డి పెద్ద చెరువు బ్యాక్ సైడ్ వాటర్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసి ఆ నీళ్లు పారించుకొని తర్వాత ఆ చెరువు రాళ్ల మీద బట్టలకే క్రమంలో బహుశా ఇద్దరు పిల్లలు కూడా లోపలికి దిగి ఉంటారు స్నానం కోసము. దిగే క్రమంలో వాళ్ళకి ఈత రాక డెప్త్ బాగా ఉండడం వల్ల డ్రౌనింగ్ అయి చనిపోయినారని అనుమానిస్తున్నాము. దీనిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోస్ట్ మార్టంకి బాడీ పంపించడం జరిగింది.